ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి నెలకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే డిసెంబర్ నెలలో ఏ రకంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఎందుకంటే గ్రహాల గమనం ప్రకారమే మనిషి యొక్క నిత్య జీవితంలో ఏ కర్మలు చేయాలి, ఎలాంటి పనులను ఆచరించాలి అని నిర్ణయించేటటువంటిదే జ్యోతిష్య శాస్త్రము. ఈ జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సనాతన ధర్మం అందించింది. కనుక ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి సుఖదుఖాలు ఉంటాయో మనము ఇప్పుడు తెలుసుకుందాము. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే అన్నింటి యందు విజయం చేకూరుతూ ఉంటుంది. అదే రకంగా తలచిన కార్యములన్నీ కూడా వెంటనే నెరవేరుతూ ఉంటాయి. అంటే మనసులో ఏదైనా కోరిక అనుకున్నా కానీ, ఇది చెయ్యాలి, ఏదైనా అనుకోవాలి అని అనుకున్నా కానీ మిథున రాశి వారికి ఇది మంచి అవకాశము. అనుకున్నటువంటి కోరిక తప్పకుండా మీరు తీర్చేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో కలుగుతూ ఉంటాయి. అదే రకంగా అభివృద్ధి యందు శుభములు చేకూరుట, అలాగే మీరు జీవితంలో ఏదో ఒక పనిని అభివృద్ధి చేద్దామని, అలాగే వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు, మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాగే మీరు విందు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. ఇంటి యందు పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ మంచి ఆనందంగా యాక్టివ్గా ఉండేటటువంటి అవకాశాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. కనుక ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశము డిసెంబర్ నెల అని చెప్పుకోవచ్చు. వృత్తి యందు వ్యాపారమునందు మంచి లాభాలు గ్రహించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మీ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడాలి. ఎవరికి పడితే వాళ్ళకు అనవసరంగా మాటలు ఇవ్వకూడదు. అలా ఇచ్చారు అంటే మీకు మీరే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మీకు ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఎవ్వరికీ కూడా అలాంటి విషయాల్లో కల్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం చూసుకుంటే విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్నటువంటి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడే స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అలాగే మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటూ ఉంటుంది. మిథున రాశి వారు ఎక్కడున్నా కూడా తమ చుట్టూ నలుగురు పేరుకుపోతూ ఉంటారు, వాళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేషన్షిప్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వ్యాపారం నందు వృత్తి యందు మంచి లాభాలను గడిస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకు సోమరితనము అలాగే బద్ధకము అనేటటువంటి రెండు వదిలేస్తే కనుక మీ జీవితం అనేటటువంటిది పూలబాటగా ఉంటూ ఉంటుంది. ఇవాళ చేసే పని ఇవాళే చేసుకోవాలి కానీ సరే ఇవాళ ఉందిలే రేపు టైం ఉందిలే రేపు చేసుకుందామని కాలయాపన చేసినా, ఏదైనా సమయానికి ఏదైనా పని పెండింగ్లో ఉన్నా అది అలాగే పెండింగ్ పడిపోతూ ఉంటుంది. తద్వారా మీ జీవితంలో ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే మీరు చాలా మంచివారిగాను తెలివైనటువంటి వారిగాను మీ యొక్క జీవితాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆశ్రయించాలి, మీతో ఉండాలి, మీతో గడపాలి అనేటటువంటి వాళ్ళు మీ జీవితంలో చాలామంది తారసపడుతూ ఉంటారు. వృత్తి యందు వ్యాపారం యందు లాభాలు సంపాదించడంతో పాటు మీకు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగాలు కూడా కలిగే అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కనుక ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళు వ్యాపారం ఎలాంటి వ్యాపారం పెట్టినా అందులో విజయకేతనం ఎగరవేస్తూ ఉంటారు. మంచి లాభాలను పొందుతూ ఉంటారు, సత్ఫలితాలు పొందుతూ ఉంటారు, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు అదృష్టాన్ని పుంజుకుంటూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు పెద్దగా అవకాశాలు లేనప్పటికీ కూడా అడపా దడపా ఏదో చిన్న చిన్న అవకాశాల ద్వారా మీరు కాలం వెళ్ళబిచ్చుకునేటటువంటి అవకాశాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అందుకే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, జాతకవంతులని కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా మీ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రెమెడీ చెప్తాను. అది గనక మీరు ఆచరిస్తే మీ యొక్క జీవితం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. మిథున రాశి వారు మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ వీలైనంత వరకు స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యంగా పండ్లు ఫలాలు సమర్పించి స్వామివారి యొక్క ఆశీర్వాదం కనుక తీసుకొని వెళ్తే గనక నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి మానసిక ఒత్తిడిలు ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా నీ దాకా రాకుండా ఉంటూ ఉంటాయి. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీరు ఏ రంగంలో రాణించినా కూడా ఆ రంగంలో విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించకుండా వీలైనటువంటి వరకు సరైనటువంటి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది. విద్యా ఉద్యోగం నందు మంచి లాభాలను గడిస్తూ ఉంటారు. వీలైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క మన్ననలు మీరు పొందుతూ ఉంటారు, అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ప్రతి ఒక్కరికి నచ్చేటటువంటి విధంగానే ఉంటుంది. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కోట్లకు పడిగెత్తేటటువంటి అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి ఇప్పుడు కలగబోతున్నాయి. కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అద్భుత జాతకులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబ బాధ్యతలు అనేటటువంటివి మీద పడేటటువంటి అవకాశం ఉంటుందండి. అది కాస్త చూసుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో అందరినీ నమ్ముతూ ఉంటారు, అందరూ మిమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీ డబ్బుని తీసుకొని పారిపోయేటటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో ఏర్పడతాయి. కనుక ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు విశ్వసించాలి అనేటటువంటిది మిథున రాశి వారు 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా కానీ, ఏదైనా అనుకూలమైనటువంటి స్థితి మీకు ఉన్నా కానీ మీరు వెంటనే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. సినిమా రంగంలోనూ, నాటక రంగంలోనూ, వైద్య రంగంలోనూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గొప్పనైనటువంటి అవకాశము. డిసెంబర్ నెల అనేటటువంటిది మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశము చాలా మట్టుకు కనిపిస్తుంది. కనుక మీ జీవితం అనేటటువంటిది 100కి 100% మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటుంది. మీ జీవితంలో మీరు చాలా సంతోషంగాను, హ్యాపీగాను, సుఖంగాను ఉండేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు అత్యద్భుతమైనటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఏది సాధించినా, అంటే పట్టుబట్టని విక్రమార్కుడు అని అంటారు, అలా ఏదైనా పని సాధ్యపడితే గనక మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కనుక మిథున రాశి వారికి ఏదైనా రెమెడీ చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.